కేదార్ తాతయ్య వీరశంకర్ కౌశికి ఇంటికి వచ్చి, ఇదిగో నా మనుమడు కేదార్ ఈ సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాధారాలు ఇందులో ఉన్నాయి అంటూ ఒక కవర్ని చూపిస్తాడు. అక్కడున్న వాళ్ళందరికీ జగదాత్రి, కేదార్, యువరాజ్, నిష్క, వైజయంతి, సుధాకర్, కౌశికి అందరూ హాల్లోనే ఉంటారు. ఆ సాక్ష్యాధారాలు యువరాజ్ చేతికి ఎక్కడ వెళ్తాయో అని జగదాత్రి, కేదార్లు టెన్షన్గా బాధపడుతూ ఉండగా, యువరాజ్ మాత్రం ఇంకా నాటకాన్ని కొనసాగిస్తూ, ఇవ్వండి తాతయ్య, ఆ సాక్ష్యాలని నాకివ్వండి తాతయ్య అని అంటూ ఉండగా, ఇస్తాను బాబు, ఈ సాక్ష్యాలు నీకే ఇస్తాను. ఇవి కేదార్ సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాధారాలు నా మనుమనికిచ్చి అందరికీ సమాధానం చెప్పమని చెప్పడానికే వచ్చాను అని అంటూ యువరాజ్ ముందుకి నడుస్తూ ఉంటాడు వీరశంకర్. యువరాజ్ దగ్గరికి వెళ్ళి వీరశంకర్ లాగిపెట్టి యువరాజ్ని ఒక్కటి కొడతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. వైజయంతి కోపంగా వీరశంకర్ దగ్గరికి వచ్చి, నా ఇంటికే వచ్చి నా కొడుకునే కొడతావా అని నిలదీస్తుండగా, నవ్వుతూనే వీరశంకర్ ఇలా అంటుంటాడు, వీడు నీ కొడుకేంటమ్మా, వీడు నా మనుమడు కేదార్, అదిగో అక్కడున్నాడు కదా నీ కొడుకు అని వైజయంతిని అంటూ ఉంటాడు. కేదార్ని చూపిస్తూ వీరశంకర్ అయ్యో అన్నట్టు, తప్పు చేశాను అన్నట్టు నాలుక కరుచుకుంటుంది వైజయంతి. అప్పుడు జగదాత్రి వీరశంకర్ని, తాతయ్య గారు అంటే నిజం మీకు తెలిసిందా అని షాక్ అయి అడుగుతూ ఉంటుంది జగదాత్రి. అవునమ్మా తెలిసింది, నా మనుమడు వీడు కాదు వాడని, కేదారే నా మనుమడని నాకు తెలిసిందమ్మా. ఈ యువరాజ్ ఆడిన నాటకాలన్నీ కూడా నాకు అర్థమయ్యాయమ్మా అని వీరశంకర్ అంటూ ఉండగా, మీకు నిజం ఎలా తెలిసింది తాతయ్య గారు అని అంటూ ఉంటుంది జగదాత్రి. కేదార్ సంతోషపడుతూ ఉంటాడు. సూరి అని పిలుస్తాడు వీరశంకర్. సూరి అందరి ముందుకి రాగా కౌశికి, సుధాకర్, యువరాజ్, వైజయంతి, నిషిక షాక్ అవగా, సూరి బాబాయ్ అని జగదాత్రి ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. కేదార్ కూడా సూరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక యువరాజ్కి చుక్కలు కనబడుతూ ఉంటాయి. కేదార్కి పట్టాభిషేకం జరుగుతుందా, సుధాకర్ పెద్ద కొడుకు వజ్రపాటి వారసుడు కేదార్ అని అందరి ముందు అనౌన్స్ అవుతుందా, ఇప్పటికైనా సుధాకర్ అందరి ముందు ఒప్పుకుంటాడా, ఆ సాక్ష్యాధారాలు ఏంటి, మళ్ళీ ఆ సాక్ష్యాధారాలని కూడా యువరాజ్, నిషి, వైజయంతి మాయం చేస్తారా, కేదార్ జగదాత్రిలకి పట్టాభిషేకం జరుగుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.